రాగానే ఇతనితో టార్చర్ పడలేక హాస్టల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా వారు బాధను వ్యక్తం చేశారు. వెళ్ళి తిండి తినాలన్నా కూడా అక్కడే ఉంటాడు ఈ వినోద్. మమ్మల్ని వికృతంగా చూడడం కానీ, చేతులు తాకడం కానీ ఇవన్నీ కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మాతో. ఇవన్నీ కూడా మేము తాళలేకపోతా ఉన్నాం. మేడం ప్లీజ్ మా యాక్షన్ తీసుకోండి, మెస్ ఇన్ఛార్జ్ వినోద్ మీద యాక్షన్ తీసుకోండి అంటూ కూడా షీ టీమ్కి ఆన్లైన్లో వీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనిపై బీజేపీ నేత రాజాసింగ్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. పోయి అక్కడికి కాలేజీలోకి వెళ్ళి మాట్లాడడం జరిగింది, వారి ప్రిన్సిపల్తో మాట్లాడడం జరిగింది. ఎందుకని మీరు పిల్లలు వచ్చి మీకు ఇప్పుడు ఇంట్లో తప్పు జరిగితే వచ్చి తల్లిదండ్రులకి చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు కాలేజీలో తప్పు జరుగుతూ ఉంది, మీ హాస్టల్లో తప్పు జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు మీకే కదా తండ్రి లాంటి మీకే కంప్లైంట్ ఇస్తారు. మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇవన్నీ ఎందుకని మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటూ కూడా రాజసింగ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ పై ఫైర్ అవడం జరిగింది, అడగడం జరిగింది. బయటకు వచ్చి మీడియా ముఖం కూడా మాట్లాడడం జరిగింది. దీనిపై కఠినమైన యాక్షన్ తీసుకునేంత వరకు కూడా నేను వీరి మహిళల వెంటే ఉంటాను, అమ్మాయిల వెంట ఉండి నేను నడిపిస్తాను, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాజసింగ్ మాట్లాడడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకోవడం జరిగింది, మాట్లాడుతూ ఉన్నారు. వినోద్ని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో ఉంచడం జరిగింది. పెద్ద ఎత్తున అతనిపై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆ విలేజెస్ నుంచి ఎక్కడెక్కడ తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. అంటే ప్రైవేట్ ఫీజులు కానీ ఇవన్నీ కట్టలేని వారు ఎంతోమంది మహిళలు ఇంట్లో ఒప్పించుకొని ఇక్కడ చదువుతున్నారు. హాస్టల్లో చాలామంది హాస్టల్లో ఉండాలంటే ఫుడ్ ఇవన్నీ కూడా పూట గడుస్తూ ఉంటుంది. హాస్టల్ ఫుడ్ తింటూ ఉంటారు, హాస్టల్లో తిని ఆ పిల్లలు చెప్తున్న ప్రకారంగా ఆడియోలో కూడా కాలేజీ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఆ కోటి సంబంధించినటువంటి ఉమెన్స్ కాలేజీలో అక్కడ ప్రిన్సిపాల్ కూడా ఒక మహిళనే. సో తను ఈ విధంగా కంప్లైంట్ వచ్చినా కూడా పట్టించుకోకపోవడం గల కారణం ఏంటి? ఏదైతే మెస్ ఇన్ఛార్జ్ వినోద్ని వీళ్ళు వెనకేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా అతనిపై మేడం యాక్షన్ తీసుకోండి అని చెప్పినా కూడా పదే వెనకేసుకొస్తా ఉన్నారు. అంటే వీరికి కాంట్రాక్ట్ ఉందా, మెస్ ఇన్ఛార్జ్ కాంట్రాక్ట్ ఇవ్వడం, ప్రిన్సిపల్తో మంతలాలు జరపడం కానీ వీరికి ఏమైనా మూటలు అప్పచెబుతా ఉన్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకని ఈ ప్రిన్సిపల్ కంప్లైంట్ తీసుకోవడం లేదు? ఒక పక్క ఇంత పెద్ద ఆరోపణ, మహిళల్ని వేధిస్తూ ఉన్నాడు. సామాన్యంగా మహిళలు ఇలాంటి వేధింపులు వచ్చినా వాళ్ళని దాచుకుంటారు, మ్యాక్సిమం 99% దాచుకొని సాల్వ్ చేసుకోవడం చూస్తారు. కానీ పరిమితి దాటితే తప్ప బయట వాళ్ళకి చెప్పుకోవడం, వారి బాధను వ్యక్తం చేస్తారు. మేడం ఇలా జరుగుతుంది మా మెస్లో, ఇలా వేధిస్తున్నాడని చెప్పినా కూడా ఆ ప్రిన్సిపల్ పట్టించుకోపోగా వినోద్ని వెనకేసుకోవడం జరిగింది. స్వయంగా రంగంలోకే రాజాసింగ్ దిగి ఈ పోరాటంతో ఒకసారిగా మొత్తం కూడా మీడియా ఛానల్స్లో రావడం కానీ, పోలీసులు యాక్షన్ పెంచడం కానీ జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదే యాక్షన్ ప్రిన్సిపల్ మీద కూడా తీసుకోవాలంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే ప్రిన్సిపల్ ముందే యాక్షన్ తీసుకొని కనుక ఉండుంటే ఈ పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళుండే వాళ్ళం కాదు. మేము ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయించి మా బాధను చెప్పుకొని, మా ఆడియోస్ బయటకు చెప్పుకొని అంత ఈ కాలేజ్ పేరు పోవద్దని ఇన్ని రోజులు మేము ఆగాం. కానీ ఈ కాలేజ్ యాజమాన్యం మొత్తం కూడా మూకుముడిగా ఒకేలాగా ఉన్నారు. వీరందరూ కూడా ఏకమైపోయి మా మీదకి ఇలా ప్రవర్తించడంతో మేము ఇక తప్పలేదు, కాలేజ్ పేరు బయటకు పొక్కకుండా చూద్దాం అనుకున్నాం. కానీ వీరు వినడకపోవడంతో మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందని కూడా విద్యార్థులు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అతన్ని యాక్షన్ తీసుకున్నారు. కానీ విద్యార్థులు మాత్రం ప్రిన్సిపల్ మీద కూడా మెయిన్గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా కోటి ఉమెన్స్ కాలేజీలో మెస్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న వినోద్ చేత అక్కడటువంటి విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి వినోద్ పైన షీ టీమ్స్కి సైతం కంప్లైంట్ ఇచ్చారు. మానసికంగా వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఈయన చర్యల వల్ల మేమంతా ఇబ్బంది పడుతున్నాం, నేను కూడా ఒక బాధితురాలనే అని చెప్పి ఒక అమ్మాయి షీ టీమ్స్కి కంప్లైంట్ ఇచ్చింది. సో కొంత ఈ విషయం బయటికి రావడంతో రాజాసింగ్ రంగంలోకి దిగాడు. రాజాసింగ్ రంగంలోకి దిగి పూర్తి కాలేజ్ని పర్యటించారు. ఆయన అక్కడికి వెళ్ళి ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడుకొచ్చారు. సో అక్కడ విద్యార్థులు చెప్తున్న ప్రకారంగా ప్రిన్సిపాల్కి సైతం గతంలో మేము కంప్లైంట్ ఇచ్చాం, ఈ వ్యక్తి పైన ప్రిన్సిపాల్కి కూడా చెప్పాం, కానీ ప్రిన్సిపాల్ కూడా పట్టించుకోలేదు. ఇది ఆ విద్యార్థులు చెప్తున్నమాట. ఆ హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్తో కుమ్మక్కైపోయి ఆ ప్రిన్సిపాల్ ఒక మహిళ అనే విషయం కూడా మర్చిపోయి ఆ అమ్మాయిల పట్ల ఇంత గలీజ్గా ప్రవర్తిస్తున్న వినోద్ని వెనకేసుకొచ్చిందంటే అర్థమవుతోంది. సో ఇప్పటికైతే పోలీసులు ఒకసారిగా ఈ అంశం సంచలనంగా మారడంతో వినోద్ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో దీంతో పాటుగా విద్యార్థుల డిమాండ్ మేరకు ప్రిన్సిపాల్ని కూడా అదుపులోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. సో ప్రిన్సిపల్ నిర్వాహకం కూడా ఇక్కడ కొంత క్వశ్చన్ మార్క్గా ఉంది, అనుమానాస్పదంగా ఉంది. సో ప్రిన్సిపాల్ పై కూడా చర్యలు తీసుకోవాలనేది అటు విద్యార్థుల డిమాండ్గా ఉంది. ఒకసారి మళ్ళీ ఆ విద్యార్థులు షీ టీమ్స్కి కాల్ చేసి ఈయన ఎలా ప్రవర్తిస్తూ ఉండేవాడు, వీడి చర్యలు ఎలా ఉండేవని మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. సో మీరు ఇందాక మిమ్మల్ని అడిగా, నేను వీడిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, వినోద్పై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా శిక్షించాలి, మిమ్మల్ని కామెంట్ రూపంలో అడిగా నేను. సో చూస్తూ ఉంటే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి, అసలు అమ్మాయిల కాలేజీలో చాకలైలమ్మ వర్సిటీకి సంబంధించిన దాంట్లో, మహిళా వర్సిటీ దాంట్లో ఈయన కడేం పని,
అక్కడ కాంట్రాక్టర్ వాచ్మెన్ని గేట్ బయట తప్ప లోపలికి అబ్బాయి అలౌ చేయకూడదు. అంత క్రిస్టల్ క్లియర్ డిసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ చేత నడిచేది కదా, మీ చేతిలో పని కదా. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, లేకపోతే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? అదొక మహిళా యూనివర్సిటీ. ఈ మెస్ ఇన్ఛార్జులు ఏ రూపంలో అక్కడ లోపలికి పోయిన తర్వాత అమ్మాయిల దగ్గర వీడి బుద్ధులు ఎట్లా ఉంటాయి? వంకర బుద్ధులతోని వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడానికి గ్యారెంటీ ఏంటి? మీరు సర్టిఫికేషన్ ఇస్తున్నారా? మేము అమ్మాయిల కాలేజీలో పలానానికి పర్మిషన్ ఇస్తున్నాము, వీడు చాలా సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి, ఎవరి చేత బాధించబడమో లేకపోతే వీడెవరైనా బాధ పెట్టడం ఎప్పుడు జరగలేదు, చాలా సచ్చీలు అని చెప్పి సర్టిఫికేషన్ ఇస్తున్నారా? సో వెంటనే ఎక్కడైతే అమ్మాయిలు చదువుకునేటువంటి హాస్టళ్ళు, అది బీసీ గర్ల్స్ హాస్టల్, ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్, ఇట్లా చాలా ఉన్నాయి యూనివర్సిటీలో హాస్టల్స్లో కూడా ఏదో ఒక రూపకంలో ఇటువంటి ఇన్ఛార్జ్ల పేరిట అక్కడ ఇంకా మగవాళ్ళు పనిచేస్తున్న వారు ఉన్నారు. వెంటనే వారిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలించండి. లేదంటే ఇటువంటి విధంగా చాలా గోప్యంగా ఉంచి అనేక సమస్యలు ఉన్నవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ వినోద్ విషయం బయటకు వచ్చింది, అమ్మాయిలే మాట్లాడుకొచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. సో కొన్ని కామెంట్స్ ఇక్కడ అడిగారు. కామెంట్స్ అడిగినప్పుడు బంటారాం శరణు, సో ఆర్టీవీ డిబేట్ పెట్టండి అంశంపై అంటున్నారు. డెఫినెట్గా విల్ ప్లాన్. సో నిజంగానే తీసుకుందాం, ఎవరైనా ముందుకు వస్తే ఆ డిబేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో తర్వాత ఐఎమ్ నాట్ ఫ్రమ్ లేడీస్ హాస్టల్ బట్ ఫ్రమ్ కోటి ఉమెన్స్ కాలేజ్. సో దుగుట్ట పల్లవి అంట కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే, కానీ ఆ హాస్టల్ కాదు బట్ అదే కాలేజ్ నుంచి అని ఒక అమ్మాయి కామెంట్ చేసింది. సో దుగుట్ట పల్లవి యాక్చువల్లీ ఏమైందని కామెంట్ చేసిన తర్వాత ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ క్రైయింగ్ సింబల్ కూడా పెట్టింది కామెంట్స్లో. సో ఇటువంటి వాళ్ళని మీరు భయపడకండమ్మా, అమ్మాయిలు చదువుకునే వాళ్ళు ఎవరైనా కాలేజీలో ఉంటే సో మీరు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ని పోలీసు ఎవరు పట్టించుకోకపోతే ఇక అప్పటికి నశించింది అనుకుంటే చట్టాన్ని మీ చేతికి తీసుకోమని నేను చెప్పను. బట్ ఇక శృతి మించింది, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ వరకు వచ్చిన సిచ్యువేషన్ అంటే ఆ సలసలా మసే సాంబార్ తీసి మొహార కొట్టండి, లేదంటే ఆ సాంబార్ గిన్నెలో పడేయండి, ఆ గంజులో సాంబార్ దాంట్లో ఆ గంజులో పడేయండి. అటువంటి వాళ్ళకి అప్పుడైనా బుద్ధి వస్తుంది రాదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇక అమ్మాయిలు చదువుకునే కాలేజీలో కూడా ఎటువంటి నిర్వాకాలు జరుగుతున్నాయంటే ఇక మళ్ళీ ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితి. మళ్ళీ కూడా ఇప్పుడు ఈ బయటికి వెళ్తేనే ఏం జరుగుతుందని భయపడే స్థితి నుంచి అమ్మాయిల కాలేజీలో కూడా రక్షణ లేదనంటే ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఎంతలా బాధపడుతూ అర్థం చేసుకోండి. ఇటువంటి ఇన్సిడెంట్ అయినా ఎగ్జాంపుల్కి తీసుకొని నెక్స్ట్ ఎక్కడ కూడా అమ్మాయిలు చదువుకునే కాలేజీలు అంటే అమ్మాయిలు స్పెషల్లీ వాళ్ళ కోసం ఉన్నటువంటి కాలేజీల్లో వాళ్ళ కోసం ఉన్న హాస్టల్స్ ఎటువంటి మగవాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ ఆ అమ్మాయి టీంతో మాట్లాడుతున్న మాటలు విందాం. Respected ma'am, I am the student of Koti Women's College ma'am. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్, మిస్ ఇన్ఛార్జ్ వల్ల. ఆయన మిస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్, అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నగల సామ్రాజ్యం